గెలుపోటములు ఇవి కేవలం అంకెలు కావు, ప్రజల మనోభావాలకు, పరిపాలనకు అద్దం పడతాయి. అందుకే ఈరోజు మనం చిలకలూరిపేట నియోజకవర్గం తీర్పును డేటా ఆధారంగా ఒక శవపరీక్షలా చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందో లోతుగా చూస్తే చాలా పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పేరుకు ఇది ఒక నియోజకవర్గమే అయినా ఒక్కోసారి ఇలాంటి చిన్న చోట్ల వచ్చే తీర్పులే మొత్తం రాష్ట్ర రాజకీయాలకు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. చిలకలూరిపేట తీర్పు సంఖ్యల్లో చూస్తే అసలు కథ తెలుస్తుంది. 2019 నుంచి 2024 వచ్చేసరికి ఫలితం ఇంతలా తారుమారు ఎలా అయ్యింది? ఆ మార్పు వెనుక ఉన్న సంఖ్యలు ఏం చెప్తున్నాయో చూద్దాం. చూడండి, మొదటి సంకేతం ఇదే, 87% పోలింగ్. ఇది మామూలు విషయం కాదు. ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్లు ఏదో ఒక బలమైన మార్పును కోరుకుంటున్నారని. ఇక రెండోది ఈ సంఖ్య 33,262. ఇది టీడీపీ అభ్యర్థి గెలిచిన మెజారిటీ. కేవలం 5 ఏళ్ల క్రితం ఇదే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. మరి ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉండితీరాలి. ఈ భారీ గెలుపుకు మూలం 10% ఓట్ల స్వింగ్. అంటే అధికార పార్టీ నుంచి 10% ఓట్లు నేరుగా ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి. లెక్కేస్తే సుమారు 21,000 ఓట్లు. ప్రజాభిప్రాయంలో ఇది చాలా చాలా పెద్ద మార్పు. ఈ చార్ట్ చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 50% ఓట్లొస్తే 2024లో అది 40%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 46% నుంచి ఏకంగా 57%కి పెరిగింది. ఇది మామూలు స్వింగ్ కాదు. ఇంత భారీ మార్పు ఎందుకొచ్చిందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, అంకెలను పక్కన పెట్టి ఇప్పుడు కాసేపు క్షేత్రస్థాయికి వెళదాం. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు గాలిలోంచి పుట్టవు, అవి ప్రజల కష్టాల నుంచే పుడతాయి. ఆ మట్టిగొంతుకను వింటేనే అసలు సమస్య అర్థమవుతోంది. మాకు నీళ్లు ఒక వాగ్దానం కాదు, అది మా ప్రాణం. ఇది నాదెండ్ల ఎడ్లపాడు మండలాల్లోని ప్రజల ఆవేదన. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వరికపూడిసల ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పల్నాడు జిల్లా మొత్తం మీద చూస్తే కేవలం 35% ఇళ్లకే కుళాయి నీళ్లొస్తున్నాయంటే ఇక వాళ్ల అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. చూసారా, సమస్యలు ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయి. నాదెండల్లో నీటి సమస్య, చిలకలూరిపేట టౌన్లో అయితే రోడ్లు, డ్రైనేజీ, ఎడ్లపాడులో వ్యవసాయ కష్టాలు. సంక్షేమ పథకాలు అందుతున్నా సరే ఈ కనీస అవసరాలు తీరనప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరగటం సహజం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలు మాట్లాడే ప్రతి మాట వెనుక గౌరవం అనే ఒక అంచనా ఉంటుంది. తాగడానికి నీళ్లు, నడవడానికి రోడ్డు ఇవి కేవలం సౌకర్యాలు కాదు, వాళ్ల గౌరవానికి సంబంధించినవి. అవి తీరనప్పుడు ప్రజలకు పాలకులకు మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఒక ప్రాథమిక రాజ్యాంగ విలువ. ఓకే, ప్రజల అసంతృప్తి ఒక కారణం. కానీ దాన్ని పరిష్కరించడంలో అధికార పార్టీ ఎక్కడ విఫలమైంది? ఇప్పుడు మనం పార్టీ లోపల ఏం జరిగిందో చూద్దాం. మన విశ్లేషణ వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల వైఫల్యాల గురించి. ఓటమికి 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది 2019లో గెలిపించిన ఎమ్మెల్యేని పక్కన పెట్టడం. దీంతో కష్టపడిన కేడర్ మొత్తం నిరుత్సాహపడింది. రెండోది ఈ ప్యారలల్ కోఆర్డినేటర్ వ్యవస్థ. ఇది పార్టీలో ఉన్న గందరగోళాన్ని మరింత పెంచింది. ఇక మూడోది, ముఖ్యమైన నాయకులు రాజీనామా చేయటంతో ఎన్నికల టైంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా బలహీనపడింది. వ్యూహాత్మకంగా చూస్తే ఇది చాలా స్పష్టం. సంక్షేమ పథకాల రూపంలో పార్టీకి బలమున్నప్పటికీ ఈ అంతర్గత గొడవలు, నాయకత్వ లోపాల వల్ల అది ఏమాత్రం పనిచెయ్యలేదు. దానికి తోడు ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం నుంచి వచ్చిన సవాలు ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. సరే, చిలకలూరుపేటలో ఏం జరిగిందో చూసాం. మరి గెలవాలంటే ఏం చెయ్యాలి? దీనికి సమాధానం కోసం పక్క నియోజకవర్గాల వైపు చూద్దాం. అక్కడి వ్యూహాల నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. చూశారుగా, చిలకలూరిపేటలో అసలు సమస్య ఏంటంటే నాయకత్వానికి, కేడర్కి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కేడర్ మొత్తం డీమోరలైజ్ అయిపోయింది. ఇదే పార్టీ పునాదుల్ని బలహీనపరిచింది. మరి దీనికి పరిష్కారమేంటి? పక్కనే ఉన్న మార్కాపురంలో చూద్దాం. అక్కడ ఘర్ ఘర్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం చేశారు. అంటే
ఇంటింటికి వెళ్లి అక్కడికక్కడే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించారు. ఇలాంటి చిన్న పనులే ప్రజల్లో పెద్ద నమ్మకాన్ని పెంచుతాయి. ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఈ విశ్లేషణ ఆధారంగా భవిష్యత్తులో పరిపాలన ఎలా ఉండాలో ఒక బ్లూప్రింట్ తయారు చేద్దాం. ఇదిగో, ఇది 3 దశల యాక్షన్ ప్లాన్. మొదటిది, ఆగిపోయిన వరికపూడిసెల ప్రాజెక్టును వెంటనే మొదలుపెట్టి రైతులకు నమ్మకం కలిగించాలి. రెండోది, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. మూడోది, పాడైపోయిన రోడ్లని వెంటనే బాగుచెయ్యాలి. ఇలాంటి పనులు చేస్తేనే ప్రజలకు మార్పు కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యూహాన్ని మనం చతుర్ముఖ విశ్లేషణతో చూడొచ్చు. ప్రతిపక్ష కూటమి స్థిరత్వం కోసం అనుభవజ్ఞుడైన అభ్యర్థిని, దూకుడు కోసం ఐక్యప్రచారాన్ని, కొత్త కూటమితో సృజనాత్మకతను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాపాడుకోవడానికి రక్షణను, ఇలా అన్ని శక్తుల్ని ప్రయోగించింది. దాదాపు ప్రతి విషయంలోనూ అధికార పార్టీ వెనుకబడిపోయింది. ఈ రోజుల్లో రాజకీయాల్లో డేటా చాలా ముఖ్యం. కానీ దానికి ఒక హద్దుండాలి. సమర్థవంతమైన పరిపాలన అనేది పౌరుడి సమ్మతిని గౌరవిస్తుంది. మన ప్రైవసీ చట్టాల ప్రకారం ఓటర్ల సమాచారాన్ని కేవలం వాళ్లకు మంచి ప్రాతినిధ్యం కల్పించడం కోసమే వాడాలి. అంతే తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం కాదు. ఇది చాలా ముఖ్యం. సరే, ఇక ముగింపు దశకు వచ్చేశాం. ఈ విశ్లేషణ అంతా చూశాక మనకు అర్థమయ్యేది ఒక్కటే: డేటాకు, పరిపాలనకు, పౌరుడి గౌరవానికి మధ్య ఒక విడదీయలేని సంబంధముంది. అదే చివరి సమీకరణం. ఈ విశ్లేషణ నుంచి వచ్చిన చివరి సిఫారసు చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా ఉంది. అభ్యర్థిని మార్చండి. 33,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ప్రజల్లో అంత అపనమ్మకం ఉన్నప్పుడు మళ్లీ అదే అభ్యర్థిని నిలబెట్టడం చాలా ప్రమాదకరమైన వ్యూహమవుతుంది. చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఎన్నికలంటే కేవలం ఓట్ల లెక్కలా, లేక ఒక నియోజకవర్గం తన గౌరవం కోసం చేసే డిమాండా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రతి ఒక్కరి బాధ్యత.